అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. కామెంట్లో అడిగిరండి. చీర 4 స్టెప్స్ పెట్టుకొని కట్టుకున్న తర్వాత వెనక వైపు మొత్తం ఇట్లా ఉబ్బెత్తుగా లేస్తుందంట. 4 స్టెప్సే కాదు, కొంచెం మందపాటి చీరలు ఏవి కట్టుకున్నా కూడా వెనక వైపు లేస్తుందంట, ఉబ్బెత్తుగా దగ్గరికి అనేది రావట్లేదంట అనేది కామెంట్లో అడిగిరండి. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే, చీరని మనం ఎప్పుడైతే ఇట్లా 4 వరుసలు పెట్టుకుంటాం కదండి, ఆ 4 వరుసలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం వెనక వైపు దాకా కూడా నీట్గా ఇట్లా సమానంగా అనుకుంటూ పోవాలన్నమాట. ఎక్కడెక్కడైతే మనము ఇట్లా కుచ్చులు పెట్టి పట్టిలాగా ఇట్లా వస్తుంది కదా, గీతలాగా వస్తుంది, లైన్స్ వస్తాయి కదా, ఒక్కొక్క లైన్ పట్టుకొని మనం నీట్గా వెనక వైపు దాకా ఇట్లా అనుకుంటూ పోయి సమానంగా అన్నామంటే మీరు అన్న సమస్య ఈజీగా పోద్ది అనమాట. పెద్ద సమస్య అయితే కాదండి అది. మీరు ఇబ్బంది పడే అంత సమస్య కూడా కాదు. అట్లా లేచినప్పుడు పైనుంచి కింది దాకా మంచిగా లాగి పట్టండి. ఇప్పుడైతే ఫ్రీ ప్లేటింగ్ కూడా వస్తుంది. మీకు ఓపిక ఉంటే కనుక ఐరన్తో చేసుకున్నా సరిపోతుంది. లేదంటే చేతులతో కూడా ఒక్కసారి ఇట్లా ఒక్కసారి కింది దాకా వెనక వైపు దాకా ఇట్లా లోపలికి స్మూత్గా ఇట్లా అనుకున్నాం అనుకోండి, ఆ సమస్య అనేది పోద్దండి. పెద్ద సమస్య అయితే కాదు. మీరు ఇబ్బంది పడే అంత సమస్య అయితే అస్సలు కాదు. కాకపోతే మీరు కామెంట్లో పెట్టారు కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నా. అది తెలియదు కాబట్టి, మీకు కూడా అర్థం కాలే కాబట్టి మీకు అర్థమవుతాడు చెప్తున్నా అనమాట. వెనక వైపు ఇట్లా నీట్గా ప్రతి ఒక్క వరుస అట్లా సమానంగా అనుకొని కింది నుంచి వెనక దాకా అనుకొని ఇటు సైడ్ కూడా ఇట్లా నీట్గా అనుకున్నాను అనుకోండి, మీ సమస్య అనేది సాల్వ్ అవుతుందండి. ఈజీ అనమాట, పెద్దగా ఇబ్బంది అయితే కాదనమాట. కాకపోతే కొంచెం బాగా మందం ఉన్న చీరలు ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం ఐరన్ చేసుకున్న తర్వాత కట్టాలి చీరలు. మీరు ఐరన్ చేసినప్పుడు ఏంటంటే మన చీర ఎంత గట్టి చీర అయినా కూడా మెత్తగా అవుతుంది అనమాట. చీర మెత్తగా కాగానే కరెక్ట్గా కూర్చుంటుంది. ఒకసారి యూజ్ చేసినాక ఐరన్ చేయకుండా కట్టుకుంటే మాత్రం మీరు అన్న ఇబ్బంది మాత్రం చాలా వస్తుందండి. ఐరన్ చేసిన చీరలు కట్టుకొని చూడండి, ఐరన్ చేయని చీర కట్టుకొని చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఆ 2 రకాల రిజల్ట్ మీరు చూసుకుంటే ఇంకా మీకు అర్థమవుతుంది. ఐరన్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా అనగానే స్మూత్ అయిపోద్ది అనమాట. ఐరన్ చేయకుంటే మాత్రం మన మాట చీర అస్సలు వినదు. ఇక మందం చీరలు మాత్రం అస్సలు మన మాట వినవు కాబట్టి, మనకు లేచేది కూడా అట్లా మందం చీరలు లేస్తాయి కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకొని ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఐరన్ మాత్రం మర్చిపోకండి. చీర అంత కాస్ట్లీ చీర కొనుక్కొని మనం ఐరన్ లేకుండా కట్టుకుంటే ఏంటంటే చీర చూడడానికి కూడా లుక్ ఉండదు అనమాట. ఆ లుక్ ఉండనప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకు కూడా అంత కాస్ట్లీ చీర అంత మెయింటెనెన్స్ మనకు ఉందా అన్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా పోతే పోయింది, మన చేతినైతే మనం చేసుకోవాలి ఐరన్, లేదంటే ఇక పోతే పోయింది. మందం చీరలు కాబట్టి అంతవరకు పెట్టుబడి పెట్టుకొని ఈ రోజులలో మెయింటెనెన్స్కి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఐరన్ కూడా పెట్టుకుంటే తప్పలేదు కదా. ఫ్రీ ప్లేటింగ్ అయితే 500, 400 అట్లా పెట్టి చేయించుకుంటారు కొంతమంది. అట్లా కాకుండా మన ఇంట్లో మనమే చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకే ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, మీ సమస్య మంచిగా పోతుంది. మీరే ఇంకా నలుగురు చెప్పగలుగుతారు అనమాట. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. అట్లయితేనే మన వీడియోలన్నీ అందరికీ అందుతాయి, అందరి సమస్యలు తీరిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.